ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కరివేపాకు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ కరివేపాకు బాగా కడుక్కోవాలి. ఇది కొలుచుకోవాలి. ఫస్ట్ ఈ బౌల్లో పెట్టుకొని ఇట్లా కొంచెం ఒత్తి పెట్టుకోవాలి, ఎందుకంటే ఆకు ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా ప్రెస్ చేసుకుంటూ పెట్టుకొని కొలుచుకోవాలి. ఇది కొంచెం తడి ఉంది కాబట్టి నేను క్లాత్లో వేస్తున్నాను. రెండు కప్పులు చూడండి, ఇలా ప్రెస్ చేసి తీసుకున్నాను. 3 కప్పులు చూడండి, 4 కప్పులు తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇది మొత్తం పదన లేకుండా, కొంచెం కూడా వాటర్ ఒక చుక్క కూడా లేకుండా డ్రై అవ్వాలి. అందుకే ఇది నైట్ పూట చేసి పెడుతున్నా నేను. మార్నింగ్ వరకు ఈ కాటన్ క్లాత్ మొత్తం వాటర్ గుంజుకుంటుంది. ఇది మొత్తం పదన లేకుండా అయిపోయిన తర్వాత నీకు మిగిలిన ప్రాసెస్ చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఈ 4 కప్పుల కరివేపాకుకి 1 కప్పు ఎండుమిర్చి తీసుకోవాలి. ఇలా ఎక్కువగానే తీసుకోవాలి. ఇవి కొంచెం కారం ఎక్కువగా ఉంటాయి కాబట్టి 1 కప్పు సరిపోతుంది. ఇలా 2 స్పూన్ల మెంతులు తీసుకోవాలి. అలాగే ధనియాలు కూడా తీసుకోవాలి. ఒక 3 స్పూన్లు అయినా తీసుకోవాలి దీంతో. ఆవాలు ఇలా కొన్ని సరిపోతాయండి. ఇలా ఏ కప్పుతో అయితే మనం కరివేపాకు కొలుచుకున్నామో ఆ కప్పుతోటి 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. కొంచెం తక్కువైనా పర్లేదు. ఇలా నారలు అవి ఏం లేకుండా కొని చింతపండు తీసుకోవాలి. 4 కప్పులు కాబట్టి ఈ కప్పులో సగానికంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇట్లా ప్రెస్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే గ్యాప్స్ వస్తాయి కదా మధ్యలో. ఇలా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా సగానికంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇది కొంచెం ఇట్లా స్వీట్గా ఉంటుంది, బాగా పుల్లగా ఉండదు ఇది. అందుకే నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. చూడండి, కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఇది బాగా పుల్లగా ఉండదు అన్నమాట. ఎందుకంటే పచ్చడి పుల్లగా ఉంటేనే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ వాటర్ని వేడి చేసుకోవాలి. బాగా వేడెక్కి మసలాలన్నమాట. చూడండి, ఇంకా వేడి అవ్వలేదు. చూడండి, నీళ్ళు వేడెక్కాయి, చాలా వేడయ్యాయి. ఇప్పుడు ఇందులో చింతపండు వేస్తున్నాను. స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారాలి. చల్లారిన తర్వాత దీన్ని గుజ్జు తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. ఇలా కొంచెం పెద్ద ఉండేదే తీసుకోవాలి మూకుడు. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఇందులో మెంతులు వేసుకున్నాను. ఇందాక తీసుకున్నాను కదా, ఆ మెంతులు వేసుకున్నాను. మంచిగా దోరగా వేంపుకోవాలి, మాడిపోకుండా చూసుకోవాలి. ఇందులోనే ధనియాలు వేసుకోవాలి, ఇందాక మనం తీసుకున్నాం కదా అవి. ఆవాలు కూడా తీసుకున్నాను. ఆవాలు చిటపటమనాలి. చిటపటమంటున్నాయి చూడండి. ఆవాలు చిటపటమంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులో
ఇందులోనే జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఎండుమిర్చిని వేసుకోవాలి. వీటిని కూడా వేసుకోవాలి. చూడండి ఇవి వేగిపోయాయి. ఇవి కూడా ఇప్పుడు దీన్ని తీసేసుకోవాలి. వీటిని ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఇప్పుడు కరివేపాకు వేసి వేపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన చింతపండులో నుంచి నారలు మొత్తం తీసేసి గుజ్జు తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో దీన్ని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇందులో ఒక కప్పుకి 4 కప్పుల కరివేపాకుకి సగం కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని కరిగించుకోవాలి. పులిహోర రసం ఎలా దగ్గరికి రావాలో అలా దగ్గర చేసుకోవాలి. దీన్ని ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు అవన్నీ వేంపుకున్నాయన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కరివేపాకు కూడా పౌడర్ చేసి పెట్టుకుందాం. కరివేపాకు కూడా మిక్సీ చేసుకోవాలి. వేయించిన మిరపకాయలు అది పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ వేంపిన కరివేపాకు కూడా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇది చింతపండు రసం కూడా చిక్కగా అయిపోయింది. కరివేపాకు వేంపి పెట్టుకున్నది మిక్సీ చేశాను. అలాగే ఎండుమిర్చి కూడా మిక్సీ చేసి పెట్టుకున్నాను. చింతపండు రసం కూడా దగ్గరకు వచ్చింది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. 2 కప్పుల కరివేపాకు తీసుకున్నాం కదా, దానికోసం పావు కప్పు ఉప్పు వేసుకోవాలి. పావు కప్పు ఉప్పు తీసుకున్నాను. ఇప్పుడు మనం పోపు కోసం రెడీ చేసుకోవాలి. పోపు చేసుకోవాలి. అందుకు తీసుకొని అందులో ఇవన్నీ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఈ మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే పావు కప్పు ఉప్పు కూడా వేసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో పోపు వేసేసుకోవడమే. పోపు కోసం ఇదే మెజర్మెంట్ కప్పుతోనే 2 కప్పుల నూనె పోసుకోవాలి. 1 కప్పు ఉన్న ఇంకొక పావు కప్పు పోసాను ఆయిల్. తక్కువ అయితే మళ్ళీ తర్వాత కూడా కలుపుకోవచ్చు. మళ్ళీ ఎక్కువ అయితే బాగుండదు కదా. వేడెక్కింది. ఇందులో ఆవాలు వేసుకోవాలి. 1 స్పూను. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పల్లి నూనె అందుకే అట్లా పొంగు వస్తుంది. చిటపటం అన్న తర్వాత అల్లం వెల్లుల్లి ఇలా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాను, అది వేస్తున్నా. ఇప్పుడు ఇందులోనే ఒక 4-5 ఎండుమిర్చి వేస్తున్నాను. కరివేపాకు, ఇవి వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇవి చల్లార్చుకోవాలి. దింపిన తర్వాత ఇలా కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత పసుపు పొయ్యి మీద ఉండగానే వేస్తే పసుపు మాడిపోతుంది, అందుకే దించిన తర్వాత వేసిన. ఇప్పుడు ఇది మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఈ చింతపండు రసం చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కరివేపాకు పొడి, పచ్చిమిర్చి మసాలా పొడి కలుపుకున్నాం కదా, ఇందులో ఈ చింతపండు రసం అనేది కలుపుకోవాలి.
ఇందులో చింతపండు వేసాం కదా, ఇప్పుడు ఈ పోపు కూడా చల్లారిపోయింది. ఇప్పుడు పోపు కూడా ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు పోపు కూడా ఇందులో కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. పోపుని కలుపుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మంచి గాజు సీసాలో కానీ ఏదైనా మంచి ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవాలి. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టేస్ట్ చూసినప్పుడు ఏదైనా ఉప్పు తక్కువ ఉంటే కూడా మళ్ళీ కలుపుకోవచ్చు. నేను కొంచెం తక్కువే వేసిన, ఒకవేళ సప్పగా అనిపిస్తే మళ్ళీ కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, కరివేపాకు పచ్చడి రెడీ. మంచిగా వేడి వేడి అన్నంలో వేసుకొని తినేయడమే. వేడి వేడి అన్నంలో ఇలా కొంచెం వేసుకొని చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే అమేజింగ్. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.